ఇండివిజువల్ మరుగుదొడ్లలో భారీ కుంభకోణం జరిగింది. దాన్ని మీరు వచ్చిన తర్వాత వెలికి తీస్తాం, అరెస్ట్ చేపిస్తామని కూడా చెప్పారు. దాని మీద ఇంతవరకు ఏం చర్యలేం లేవాలి. ప్రస్తుతానికి ఉన్న వైస్ చైర్మన్ పేరు కూడా ప్రధానంగా పడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మరుగుదొడ్ల పేరు మీద అక్రమాలు చేశారు అన్న కేసు నడుస్తోంది. అది విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇవ్వాల్సిన మరుగుదొడ్ల డబ్బుల్ని కొట్టేశారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అది ఇది తేడా లేకుండా ఆడవాళ్ళ మరుగుదొడ్ల డబ్బులు కూడా కొట్టేశారు అనే ఒక పెద్ద ప్రజల నుంచి వ్యతిరేకత. దీనికి సంబంధించిన ఏవేవైతే మున్సిపాలిటీలో పత్రాలు ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది. రిపోర్టు రాగానే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే వ్యక్తిగత మరుగుదొడ్ల లేని ఆప్షన్ ఉంటుందో తప్పని పరిస్థితుల్లో అప్పుడు అక్కడ నిర్మించకపోతే ఇబ్బంది. ప్రజల సౌకర్యాలకు మించి మనకు ఇంకేమీ ఆప్షన్ ఉంటాయి చెప్పండి కదా. ప్రజల సౌకర్యాలకు కీలకం కదా. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి నగర్లో సామూహిక మరుగుదొడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సార్లు చెప్పాను క్లియర్గా. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఎక్కడ వీలైతే అక్కడ వ్యక్తిగతంగా మరుగుదొడ్లు ఎవరెవరికైతే కావాల్సి ఉన్నాయో వాళ్ళకందరికీ శాంక్షన్ చేస్తా ఉన్నా. నేను మీ ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరెవరికైతే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో స్థలం ఉండి, స్థలం అంటే పెద్ద స్థలం అక్కర్లా, 4 అడుగులు ఇంటూ 4 అడుగులో లేదా 4 అడుగులు ఇంటూ 6 అడుగులో ఉన్నా కూడా చాలా మంచి బాత్రూమ్ వస్తుంది. దానికి వ్యక్తిగత మరుగుదొడ్లకి కూడా 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకు వెంటనే డబ్బులు ఇచ్చి వాళ్లే వ్యక్తిగతంగా ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ అవకాశం ఇస్తున్నాం. అందరికి ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తాం. 1,00,000 మంది 1,00,000 మందికి కూడా ఇస్తాం. రెండవది, కుదరని సందర్భాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలా. ఎక్కడైనా ఇంటి దగ్గర స్థలం లేకపోతే మున్సిపాలిటీ స్థలంలో, ప్రభుత్వ స్థలంలో సామూహిక మరుగుదొడ్లని ఏర్పాటు చేయాలా అనే సంకల్పంతో ఈ పని కూడా మొదలుపెట్టాం. సుమారుగా ఆదోనిలో 6 ప్లేసుల్లో కట్టడానికి అనుమతులు వచ్చినాయి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మన క్లియరెన్స్ రాగానే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం.
ఇక్కడ అమరావతిలో మొదలు పెట్టాం. అమరావతిలో 10 బాత్రూములు ఉన్నటువంటి మరుగుదొడ్లు, 10 మరుగుదొడ్లు ఒకే చోట, దాంతో పాటుగా బోర్వెల్లు, దాంతో పాటుగా మిగతా సంపు, నీళ్లకు సంబంధించిన సదుపాయము, మిగతా లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కలిపి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మనం మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అత్యవసరం ఉంది, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి. ఇలాగే ప్రతి కాలనీలో కూడా తప్పనిసరిగా, ప్రతి గ్రామంలో కూడా, ఆదోనిలోనంటే టౌన్ మున్సిపాలిటీయే కాదు, గ్రామాల్లో కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వీలైనన్ని ఎక్కువ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతాం. తప్పనిసరిగా ఏదైతే అవసరం, ఇన్ని సంవత్సరాలుగా పట్టించుకొని ఈ సమస్యని పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం. నిజాముద్దీన్ కాలంలో కూడా 6 నెలలు అయింది కింద పడిపోయి, ఆడ కూడా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడే ప్రపోజల్ అది చెప్తుంది సార్. వాటిని కూడా వీలైనంత తొందరగా మొదలు పెడతాం. డ్యామేజ్ అయిన ప్లేస్ వరకు మాకు పంపించాం ప్రపోజల్. ఏ ప్రాబ్లం అరుణ్జ్యోతి నగర్ లో కూడా ఇప్పుడు శాంక్షన్ 6 ప్లేస్ లో, సార్జెట్ 6 ప్లేస్ లో శాంక్షన్, అది వన్ ఆఫ్ ది ఇది. అక్కడ ప్లేస్ కోసం టౌన్ ప్లానింగ్ వాళ్ళకి సైట్ రెఫర్ చేసాము. వాళ్ళు మనకి ఇవ్వగానే ఇమీడియట్ గా విత్ ఇన్ 1 వీక్ లో మళ్ళీ సార్ని ఇన్వైట్ చేసి, చైర్పర్సన్ గా మేడం ని ఇన్వైట్ చేసి, ఇదే విధంగా ఆ వార్డు సంబంధించిన కౌన్సిలర్ ఇన్వైట్ చేసి ఇదే విధంగా ఇండివిజువల్ మరుగుదొడ్లలో భారీ కుంభకోణం జరిగింది. దాన్ని మీరు వచ్చిన తర్వాత వెలికి తీస్తాం, అరెస్ట్ చేపిస్తామని కూడా చెప్పారు. దాని మీద ఇంతవరకు ఏం చర్యలు ఏమి లేవాలి. ప్రస్తుతానికి ఉన్న వైస్ చైర్మన్ పేరు కూడా ప్రధానంగా పడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మరుగుదొడ్ల పేరు మీద అక్రమాలు చేశారు అన్న కేసు నడుస్తోంది. అది విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇవ్వాల్సిన మరుగుదొడ్లకు డబ్బుల్ని కొట్టేశారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అది ఇది తేడా లేకుండా ఆడవాళ్ళ మరుగుదొడ్ల డబ్బులు కూడా కొట్టేశారు అనే ఒక పెద్ద ప్రజల నుంచి వ్యతిరేకత. దీనికి సంబంధించిన ఏవేవైతే మున్సిపాలిటీలో పత్రాలు ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది. రిపోర్టు రాగానే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే వ్యక్తిగత మరుగుదొడ్ల లేని ఆప్షన్ ఉంటుందో, తప్పని పరిస్థితుల్లో అప్పుడు అక్కడ నిర్మించకపోతే ఇబ్బంది. ప్రజల సౌకర్యాలకు మించి మనకు ఇంకేమీ ఆప్షన్ ఉంటాయి చెప్పండి కదా. ప్రజల సౌకర్యాలు కీలకం కదా, చాలా ఉంటాయి. కానీ ప్రజల కోరికలు, ప్రజల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని మనం పరిపాలన సాగించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రతి ఇంట్లోకి మరుగుదొడ్డి ఇస్తాం. అది లేని సందర్భంలో, దాని వాళ్ళ ఇల్లు స్థలం లేని వాళ్ళకి, మరుగుదొడ్డికి స్థలం లేని సందర్భంలో, వాళ్ళు కట్టుకోలేని సందర్భంలో కొంతమంది చెప్తారు మరుగుదొడ్డి మీరు ఇచ్చే డబ్బులు సరిపోవండి అని కూడా నా దగ్గరికి వచ్చి చెప్తారు. అటువంటి సందర్భంలో కనీసం మరుగుదొడ్లు ఉండాలిగా, లేకపోతే కూడా ఇబ్బంది. మోడల్ టాయిలెట్స్ చాలా మోడల్ టాయిలెట్ కాబట్టి మంచి